సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లోకి 2013లో అడుగుపెట్టి 2016లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో తొలి టైటిల్ గెలుచుకుంది. స్థిరమైన ప్రదర్శనతో 2020 వరకు వరుసగా 5 సార్లు ప్లేఆఫ్స్కు చేరగా 2021 నుండి 2023లో విఫలమై చివరి స్థానాల్లో నిలిచింది. అయితే 2024లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్కి చేరినప్పటికీ టైటిల్ను చేజార్చుకుంది. 2025 మెగా వేలానికి ముందు తమ కీలక ఆటగాళ్లను కాపాడుకున్న ఈ జట్టు కొత్త ప్లేయర్లతో బలమైన కోర్ను సిద్ధం చేసుకుంది. మార్గదర్శకుడిగా కమిన్స్ ఉండగా బ్యాటింగ్ విభాగంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ వంటి శక్తివంతమైన ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్లో మహ్మద్ షమి, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా లాంటి నిపుణులు జట్టును సమర్థంగా నడిపించనున్నారు. బలమైన టాప్ ఆర్డర్, అనుభవజ్ఞుడైన కెప్టెన్, సమర్థవంతమైన స్పిన్ విభాగం సన్రైజర్స్ బలాలు కాగా ఫినిషింగ్లో నిలకడ లేకపోవడం, కీలక ఓవర్లలో ప్రభావశీలమైన బౌలర్ కొరత వంటి అంశాలు కొంత దుర్బలతగా కనిపిస్తున్నాయి. అయితే మెరుగైన జట్టుతో బరిలోకి దిగుతున్న ఆరెంజ్ ఆర్మీ ఈసారి టైటిల్ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 23న ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో తమ తొలి మ్యాచ్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.